రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్ల కామారెడ్డి ప్రాంతంలో అధిక మొత్తంలో వర్షపు నీరు వరద నీరు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని రాజరాజేశ్వరి జలాశయం మిడ్మానేరుకు అధిక మొత్తంలో వరద నీరు అయితే చేరుకుంటా ఉంది. అయితే ఈ నేపథ్యంలో గురువారం అయితే అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ మిడ్మానేర్ జలాశయంకున్న 17 గేట్లు ఎత్తి అయితే దిగువ ప్రాంతంలో ఉన్న మిడ్మానేర్ జలాశయం నుంచి కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్తో పాటు అన్నపూర్ణ జలాశయానికి అయితే నీటిని అయితే పంపిస్తూ ఉన్నారు. అయితే మిడ్మానేర్ జలాశయంకి 27 టీఎంసీల కెపాసిటీ ఉన్న జలాశయం 20 టీఎంసీలకు వరకు కూడా అధిక మొత్తంలో వర్షపు నీరు చేరడంతో దిగువ ప్రాంతాలకు అయితే నీటిని అయితే 17 గేట్లను ఎత్తి అయితే విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు సైతం ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉంటూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అత్యవసరాల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే నిన్నటి రోజు బుధవారం నుంచి గురువారం ఉదయం నుంచి వరకు కూడా ఇప్పటి వరకు కూడా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో పాటు ఎస్పీ మహేష్ బి గీతేలు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు ఉద్రిక్తత నేపథ్యంలో మానేరు వాగులో చిక్కున్న పశువుల కాపరులను 5గురిని రక్షించేందుకు కూడా శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు. లించిన అంశాల నేపథ్యంలో ప్రత్యేకంగా చూసుకోవచ్చు. మనం ఆ అంశాలను చూస్తే నిన్నటి రోజు ప్రవీణ్ అనే ఓ రైతు కాపరికి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆయననైతే మిడ్ నైట్ ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే తనిఖీలు చేసి చాకచక్యంగా అయితే ఆయనను సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బి గీతేలకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి మనకు చూస్తున్నాం. బాధిత కుటుంబాలు అయితే మరింత 5గురు కూడా వరదలో చిక్కుపోయి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి కోసం కూడా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డిలు కూడా వారిని హెలికాప్టర్ సహాయంతో వారిని చాకచక్యంగా బయటకు తీసేందుకు కూడా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఈ వర్షాల నేపథ్యంలో వరదలు ఉద్రిక్త నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు అయితే ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే 20 టీఎంసీలకు మిడ్మానేర్ శ్రీ రాజరాజేశ్వరి జలాశయం ఉండడంతో 27 టీఎంసీల సాంద్రత ఉన్న జలాశయానికి అయితే భారీగా ఎల్లంపల్లి తదితర ఎగువ ప్రాంతాల నుంచి కూడా వర్షపు నీరు అధికంగా వరద నీరు రావడంతో ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా పర్యవేక్షిస్తూ దానికి అనుగుణంగా గేట్లను అయితే అధికారులు ఎత్తివేస్తూ ఉన్నారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ప్రకటనలు జారీ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వేములవాడ పట్టణంలో కూడా గత కొన్ని రోజులుగా చూసుకుంటే వర్షాలు తక్కువగా పడినా ఈ 2 రోజులుగా చూస్తూ ఉంటే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు జలకలు సంతరించుకుంటూ ఉన్నాయి. అయితే ఎగువ ప్రాంతంలో కురిసిన కామారెడ్డి ప్రాంతంలో కురిసిన వర్షానికైతే మిడ్ మానేర్ జలాశయానికి ఎగువ మానేర్ నర్మల అప్పర్ మానేర్ నుంచి అధిక మొత్తంలో వర్షం నీరు చేరడంతో నిండుకుండలా మారి మత్తడి దూకుతూ ఉద్రిక్తంగా ప్రవహించడంతోనే ఒక పశువుల కాపరి గల్లంతు కావడంతో పాటు ఒక 5గురు అయితే అక్కడే చిక్కుకొని ఉన్నారు. వారికి డ్రోన్ సహాయంతో ఆహారాన్ని అందిస్తూ వారి యోగక్షేమాలను అయితే క్షేత్రస్థాయిలో అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఉన్నతాధికారులు అని చెప్పుకోవచ్చు.